హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు చేపల పులుసు ఎలా పెట్టాలో నేనైతే చెప్పేస్తాను మీకు. మార్నింగ్ అయితే మావయ్య గారు నాన్ వెజ్ తినన్నారని చెప్పేసి వెజ్ కర్రీ అయితే వండేసి పోస్ట్ చేశానండి. ఇప్పుడు ఇది మాకు వండుతున్నాను. ముందు ఆయిల్ అయితే వేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఫస్ట్ చూపించాను కదా. అది బాగా రోస్ట్గా దగ్గరికి ఒక అరగంటన్నా ఎంచుకోవాలండి. చెప్తున్నాను కదా, టైం అయితే అరగంటన్నా ఎంచుకోవాలి. చేపల పులుసు అంటే అలా ఇలా పెట్టేస్తే అస్సలు బాగోదండి. పచ్చిదనం అనేది ఉండకూడదు, బాగా వేయించుకోవాలి. అప్పుడే పులుసు అయితే చూడండి ఎంత రెడ్ కలర్లో వచ్చేసిందో. అలా అయితే వేయించుకొని కారం వేసాక కూడా ఒక 10 మినిట్స్ అయితే వేగనివ్వాలండి. వేయించాక పులుసు అయితే పోసుకొని తర్వాత ముందు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదా, చేపల ముక్కలు, అవి అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేగేటప్పుడు వేసుకోవాలి, మరుగుతున్నప్పుడు కూడా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. నా పులుసు అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.